హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదా, చాలా డేస్ అయిపోయింది స్కిన్ కేర్ చేసుకొని. ఆ రోజు కొంచెం బయటకు వెళ్తా ఎందుకో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయిందని చెప్పి జస్ట్ అలా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. బయటికి ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ రోజు శ్రీరామనవమి అనమాట. అందులో మా మౌనిక బర్త్డే. సో అందరం బయటకు వెళ్తున్నాము. ఇంకా అలా ఫేస్ ప్యాక్ వేసుకొని రెడీ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవ్వుకుంటూ నవ్వుతారు మాస్క్ లోని ముఖ చిత్రం కనిపించలే. ఈరోజు ఈ అమ్మాయి బర్త్డే ఫ్రెండ్స్. అందరు కమెంట్స్ లో హ్యాపీ బర్త్డే మోనికా అని పెట్టండి. పొంగిపోయి 2 రోజులు ఫుడ్ తింటాం. లాస్ట్ లో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని కూడా అనండి. తెలుసా, అంటే మాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ప్రెజెంటేషన్స్ లో అలా చెప్పొద్దు అనమాట. మేము ఎవరని చెప్పాం, లాస్ట్ లో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటది. సో అందుకనే మంచి పాపకి ఇదో తన పేరు నవ్య ఫ్రెండ్స్. హలో, బాగా ఎండ ఎక్కువగా ఉంది. తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమో చూడండి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి బర్త్డే అయితే ఈ అమ్మాయి బర్త్డే గర్ల్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. హాయ్. అక్కడ కెమెరాకి ఇంకొక పిల్ల ఉంది ఫ్రెండ్స్. అమ్మాయి కూడా వచ్చింది మాతోనే. కాకపోతే అమ్మాయికి కెమెరా అంటే పడదనమాట. అమ్మాయి ఎప్పుడు నేను ఫోన్ తీసిన వ్లాగ్ చేద్దామని చెప్పి పారిపోయి వెళ్ళిపోతుంది. ఆ పక్షి అక్కడ ఉంది. ఈ వెనకాల ఇంకో 2 పక్షులు వస్తున్నాయి. ఎండ మామూలుగా లేదనమాట. ఇంకా దాహానికి తట్టుకోలేక లిమ్కా తెచ్చుకున్నాము. మాకేంటంటే మా రూమ్స్ దగ్గర నుంచి గేట్ దాకా వెళ్ళే లోపు చాలా దూరం ఉంటుంది అనమాట. బ్లింకిట్ ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా మేము గేట్ దాకా వెళ్ళి తెచ్చుకోవాలి. సో చాలా దూరం నడవాలి. ఆ ఎండకి నడుస్తుంటే ఒక్కొక్కరికి మేము స్టార్ట్ అయింది టైమే నాకు తెలిసి 11:30, 12 అరౌండ్ 12 టైంలో వెళ్ళామన్నమాట. సో ఎండ అయితే మామూలుగా లేదు. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు చలి 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 అని ఎంత అల్లాడామో ఇప్పుడు అంత ఉంది. సో గ్రీనరీగా బాగుంటుంది కాబట్టి రకరకాల పక్షులు, నెమళ్ళు, ర్యాబిట్స్, ఫాక్స్ కూడా చూశాను నేను. చాలా తిరుగుతుంటాయి ఇక్కడ. సో చాలా బాగుంటుంది. ఇంకా నవ్య కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయి స్ట్రక్ అయిపోయి వీడియోలు తీసుకుంటుంటుంది అనమాట. కానీ క్యాంపస్ అయితే మట్టుకు గ్రీనరీగా చాలా బాగుంటుంది. సో ఇంకా మేము నడుచుకొని వెళ్ళే లోపు మాకైతే లిటరల్లీ హెడేక్ వచ్చేసింది. ఇంకైతే ఆటో ఎక్కేసాము. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే రాముల వారి గుడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక్క ఆటో వెళ్ళినా నార్మల్గా వెళ్ళినా అందరికీ 100 రూపీస్. ఆ రోజు కొంచెం జనాభా ఎక్కువ వెళ్ళాం. ఇక్కడ తరుణ్ చూస్తే నేను తోలుతానని చెప్పి తోలాడనమాట. మాకు ఒక పక్క భయం, నువ్వు వదిలేసే రాజస్థాన్కి వచ్చి ట్రైనింగ్కి వెళ్ళకుండా ఆటో తోలుకుంటున్నావు అని చెప్పి వెనక నుంచి పంచలేస్తున్నాం అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎండలో అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నేను ఒక 2-3 బెడ్షీట్స్ కప్పుకునేదాన్ని. ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, కానీ ఎండకి నాకు తట్టుకోలేకపోయాను ఈ చలికి. సో అప్పుడు ఎంత చలి ఉందో ఇప్పుడు అంత ఎండ ఉంది. నైట్ కూడా చల్లగా ఏమి ఉండట్లేదు. ఇదంతా చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా, చుట్టూ ఇండస్ట్రీసే ఉంటాయి. సో ఎండలు అయితే అసలు మామూలుగా లేవండి. ఇప్పుడైతే ఇంకా దారుణంగా, ఇంకా మేబీ నెక్స్ట్ మంత్లో మే కదా, ఇంకా పీక్స్లో ఉండబోతుంది ఎండ అయితే ఇక్కడ. సో అతన్ని తీసుకెళ్ళమంటే ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్కి తీసుకెళ్ళాడనమాట. ఇదే రాముడి వారి గుడికి కానీ లేదంటే హనుమాన్ టెంపుల్కి కానీ తీసుకెళ్ళమంటే దీనికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ మనలాగా గోపురాలు ఉండవు. అంటే మన టెంపుల్స్లోకి అడుగు పెట్టంగానే ధ్వజస్తంభం, గోపురాలు అలా ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్ వైబ్స్ బాగా తగులుతాయి అనమాట. అట్లీస్ట్ నేను ఇక్కడ పూజని కూడా సక్రంగా చూడలేదు. మేబీ వీళ్ళకి భక్తి ఉండదో లేదంటే ఏమో నాకు తెలియదు, కానీ అసలు జస్ట్ ప్రసాదం, హారతి కాదు, దీపం అవి పెట్టి
ప్రసాదం పెట్టేశారు, దీపం కూడా చూడలేదు, జస్ట్ ప్రసాదం పెట్టి పూలు పెట్టారనమాట, అంతవరకే చూసాము. ఇక్కడైతే శివయ్య, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి ఆంజనేయ స్వామి, ఇంకా నంది, అమ్మవార్లు చుట్టూ విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఏదైనా దేవుడే కదా అని చెప్పి వచ్చి అలా దండం పెట్టుకున్నాము. అటుపక్క ఏంటో అది ఇంకా ఏం లేదు అక్కడ, జస్ట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇవంతా ఏవో చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం. 2 ఆటోస్లో వెళ్ళాం కదా. ఫస్ట్ మా ఆటో వచ్చేసింది, వెనకాల వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళని వేరే టెంపుల్కి తీసుకెళ్ళి మళ్ళీ మా టెంపుల్కి, మేము వెళ్ళిన టెంపుల్కి వెళ్ళారనమాట. ఇంతకుముందు మేము ఉగాది రోజు వెళ్ళాం కదా, ఆ టెంపుల్కి తీసుకెళ్ళిపోయారనమాట ఆటో అయినా తెలియక. సో ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చేసారన్నమాట. ఈలోపు టెంపుల్ అయితే అంటే ఎవరు మనుషులు లేరు కాబట్టి ఆ టెంపుల్ వైపు రాలేదు మోస్ట్లీ చెప్పాలంటే. ఫస్ట్ అయితే మా ఆటో వచ్చేసిందని చెప్పి మేము పైకి వచ్చేసాము. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చారనమాట, వీళ్ళ ఆటో వచ్చింది. చెప్పాను కదా మేము ఉగాది రోజు వెళ్ళిన టెంపుల్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చారనమాట ఇక్కడికి. తర్వాత వీళ్ళు చెప్తున్నారు అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, అన్నదానం పెడుతున్నారు అని, కానీ చూసి వచ్చారంట, వీళ్ళు తినలేదంట. సో ఇంకా వీళ్ళు ఇంకా మేము ఇక్కడ ఉన్నామని చెప్పి కాల్ చేసే లోపల ఆ డ్రైవర్ వీళ్ళని తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామిది ఉంది కదా, అది అసలు సింధూరమా పెయింటా అని చెప్పి కొద్దిసేపు మేము తాకాలంటేనే భయం వేసింది అనమాట. తర్వాత తీసుకొని బొట్లు పెట్టుకున్నాం అందరం. ఇంకా కామ్గా ఉండరు కదా ఇక్కడ కూడా కూర్చొని పాతాకని అనమాట. ఇంకా టెంపుల్కి వచ్చాక కూర్చొని లేయాలి కదా, ఇంకా అందరూ కూర్చునే అంత ప్లేస్ కూడా లేదు అక్కడ. సో మేము కూర్చున్నాము, వీళ్ళంతా నిలబడి ఉన్నారనమాట. మా గ్యాంగ్ ఉంటుంది చాలా, అందరూ గలబా గ్యాంగే అనమాట, గలబా వాళ్ళే అనమాట. అసలు క్లాస్ మొత్తంలో మాదే డిస్టర్బెన్స్ అనమాట. వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ నేను, తరుణ్. సో ఇక్కడ వీళ్ళ ఆటో వచ్చేసి వీళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయారు. ఇంకా మా ఆటో కోసం మేమంతా వెయిటింగ్. ఇక్కడ తేజ అంటున్నాడు, అక్క నువ్వు నా పర్మిషన్ అడగకుండా నన్ను వీడియో తీస్తున్నావు కదా, నీ మీద నేను కేసు వేస్తాను అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసి రెస్టారెంట్స్ కోసం అయితే ఎంతసేపు వెయిట్ చేసామో, ఎంతసేపు ఆటోలు అట్లానే ఉన్నాము, ఒక దగ్గర ఆపేసి మరి. రెస్టారెంట్ అంబియన్స్ అంతా బాగుండి టేస్ట్ అంతా బాగుంటే ప్రైస్ టూ హై ఉంటుందన్నమాట. సో నార్మల్ రెస్టారెంట్స్లో అయితే అంత టేస్ట్ బాగోవు, డాబాస్లో అట్లా. అందులో ఇక్కడ వీళ్ళకి నవరాత్రి టైప్ ఏదో ఉందన్నమాట, నవరాత్రి అంట ఏంటో మాకు అది ఇంకా బ్రీఫ్గా తెలీదు. సో ఇక్కడ నాన్ వెజ్ మోస్ట్లీ దొరకట్లేదు. సో లాస్ట్కి వేరే రూట్లో వెళ్తుంటే నేను చెప్పాను ఇక్కడ బాగుంది, ఇదేదో మోటీ మహల్ అంట, ఇది బాగానే ఉంటుందేమో, చూస్తే అంబియన్స్ అంతా బాగుంది. నేను చెప్పాను వాళ్ళకి ఈ రెస్టారెంట్కి వెళ్దాము, బాగానే ఉంటుంది, నెల్లూరులో కూడా బాగానే ఉంది, చూస్తుంటే అంబియన్స్ కూడా బాగుంది, వెళ్దామంటే ఇంకా లాస్ట్కి ఫస్ట్ ఆవు అని చెప్పి తర్వాత తీసుకెళ్లారనమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా వెళ్తే సమ్ బట్టలు కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని ఏవేవో షాపింగ్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఇట్లా అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. పైన ఒకటేదో సమ్ ట్రెడిషనల్ థీమ్లో ఉంది, ఈ లోపల కూడా బాగానే ఉందన్నమాట. అవంతా వాల్కి డెకరేట్ చేసుకుంటారు కదా గుమ్మానికి, సో అవి ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ అంతా చాక్లెట్స్, లేజు, కుర్కురేస్ సమ్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడంతా గలబా, మేము ఎట్లానో గలబా చేస్తాం కదా అని చెప్పి లాస్ట్కి వెళ్ళిపోయి కూర్చున్నాము. అక్కడికి వెళ్ళాక కూడా చాలాసేపు వెయిట్ చేసాము, అప్పటికి 2 o'clock అయింది. మేము మంచి హోటల్ వెతికి వెళ్ళేలోపు. సో ఇంకా లాస్ట్కి టేబుల్లో కూర్చున్నాం అనమాట. ఫస్ట్ అక్కడ కూర్చుందామని వెళ్ళాను అటు సైడు. సో నాకు ఏసీ ముఖానికి తగలాలని చెప్పి మళ్ళీ వీళ్ళ పక్కకు వచ్చి కూర్చున్నాను. అందులో ఏంటంటే అటు పక్క అంతా వెజ్ బ్యాచ్, ఇటు పక్క అంతా నాన్ వెజ్ బ్యాచ్, అలా కూర్చున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇది చికెన్ బిర్యానీ, కానీ చికెన్ బిర్యానీ లాలేదు, టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది, ఫ్రైడ్ రైస్ లెక్క ఉంది, బిర్యానీ అయితే అసలు కాదు అది. తను వచ్చేసి ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళు పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నారనమాట. అది బాగానే ఉంది, కానీ కాకపోతే ఓవర్ ఆయిల్ వేసేసారు, చాలా ఆయిల్. ఒక
4 ముద్దలు తిన్నగానే కొంచెం ఎగుటేసేసింది. ఇది ఫస్ట్ నేను తిన్నాను అనమాట, పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేశాను. అప్పుడు బాగానే అనిపించింది నాకు. తర్వాత ఒక 3 స్పూన్స్ తీసుకొని తిన్నాను, అస్సలు నచ్చలేదు. దానికంటే ఇంకా చికెన్, దాన్ని బిర్యానీ అనాలో ఫ్రైడ్ రైస్ అనాలో తెలీదు, టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. సో ఇక్కడ తేజ అందరికీ సర్వ్ చేస్తున్నాడు అనమాట, కొంచెం కొంచెం. ఇంకా నేను రివ్యూలు చెప్తున్నా ఫస్ట్, కొంచెం కొంచెం తిని ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పి. చూసారా, మనకి బిర్యానీలో పెద్ద పెద్ద ముక్కలు అలా ఉంటాయి కదా, ఇక్కడ చూసారా, అది బిర్యానీ కాదు, పలావ్ కాదు, దమ్ బిర్యానీ కాదు, ఏంటో. కానీ హైదరాబాదీ దమ్ బిర్యానీ అని మాత్రం ఉందన్నమాట మెనూలో. మేము ప్రతిసారి ఇలాగే, ఇక్కడ ఆప్నాగావ్ అని కూడా మాకు ఒకటి ఉంటుందన్నమాట, అక్కడ కూడా అలా అనుకుని ఒకసారి బిర్యానీ ఆర్డర్ ఇస్తే అస్సలు బాగాలేదు, ఇంకా తినకూడదని ఫిక్స్ అయ్యాము. కాకపోతే కొత్త ప్లేసుల్లో ట్రై చేస్తున్నాం. వీళ్ళు చూసారా వీడియోలు తీసుకుంటుంటే కావాలని మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు. మష్రూమ్ కర్రీ అండ్ నాన్స్ పెట్టుకున్నారు. మష్రూమ్ కర్రీ అయితే సూపర్ ఉన్నిందనమాట టేస్ట్, అంటే హెవీ మసాలా లేదు, ఏం లేదు, బాగుంది. ఇక్కడ వచ్చేసి ఆల్ మిక్స్ స్టార్టర్స్ సంథింగ్ ఏదో చెప్పారు, మొత్తం చికెనే. అది చికెన్లోనే ఫ్యూ వెరైటీస్, మలై కబాబ్, ఇంకా నార్మల్ తందూరి టైప్ అలా పెట్టారనమాట. టేస్ట్ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన ఆ ప్లేట్లో మటుకు చూడడానికి డెకరేషన్ అంతా, కార్వింగ్ అంతా బాగుంది. ఇక్కడ వచ్చి లాస్ట్లో ఇంకా ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారనమాట. మాకు వచ్చి కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ అంటే ఇది వచ్చిందనమాట. ఇది కేఎఫ్సీ చికెనా లేకపోతే బజ్జీయా అని చెప్పి కొద్దిసేపు మేము తినాలా వద్దా అని కూడా ఆలోచించాము. మన దగ్గర సోంపు ఇస్తారు కదా, అది లాస్ట్లో, వీళ్ళు అలా ఇవ్వరు అనమాట. సోంపు కలకండ పక్క పక్కన పెడతారు. కలకండ అంటే పటిక బెల్లం, నెల్లూరులో కలకండ అంటారు, నాకు అలానే వచ్చు. ఇక్కడికి వచ్చాక నాకు అది కూడా ఫేస్ చేశాను అనమాట. కలకండ అంటే ఎవరికీ తెలీదు. నెల్లూరు అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తప్ప. వీళ్ళని అడిగితే ఇంకా గూగుల్లో ఇమేజ్ చూపిస్తే అది కలకండ కాదు, పటిక బెల్లం అంటే, అందుకని నేను గట్టిగా మెన్షన్ చేస్తున్నాను అది పటిక బెల్లం అని. ఇక్కడైతే చాలా స్నాక్స్ ఉన్నాయన్నమాట, చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్, నాచోస్ చాలా ఉన్నాయి. ఇంకా ఈ రూమ్ అయితే కంప్లీట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. కానీ ఫుల్ వీడియో తీయనివ్వలేదు, ఆయన కొన్నే తీసిచ్చాడు. అంటే కొన్ని తీసిచ్చాడు కాదు, నేను మధ్యలో ఇంకా నన్ను అప్పటికి చూసాడు, చూడకుండా ఇవన్నీ తీసేసాను అనమాట. ఏవేవో బుక్స్ ఉన్నాయి, ఇంకా ఇట్లా గుమ్మానికి వేస్తారు కదా ద్వారంకి, అవి ఉన్నాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్, కుర్తీస్. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఒక్కొక్క నార్మల్ ఫ్యాబ్రిక్, అదంత పెద్ద ఫ్యాబ్రిక్ కూడా కాదు, కాటన్, సిల్క్, అవే ఆయన 2500 చెప్పాడనమాట ఒక్కొక్క కుర్తీలు. ఒక్కటైతే విభత్సంగా నచ్చేసింది మా అందరికీ, తీసుకుందాం అనుకున్నాం. ఇంకా అంత ఎక్స్పెన్సివ్ అయిన లోపల ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మా క్యాంపస్ బయట. వీళ్ళు ఇంకా ఆటో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మేము అలా వీడియోలు తీసుకుంటున్నాము. సో ఎండ అయితే దంచేసింది, చూసారు కదా. వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్తే వచ్చేటప్పుడు కాకిలాగా అయిపోయాను అనమాట. ఇది వచ్చేసి మా క్యాంపస్ ఎంట్రీ వ్యూ. మొత్తం క్యాంపస్ లోపల, క్యాంపస్ బయట పరిసరాల్లో చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అనమాట. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే క్లైమేట్, ఫుడ్ తప్పితే సూపర్ ఉంటుంది అనమాట గ్రీనరీగా కాలేజ్ మట్టుకు. ఇంకా మేము అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మా ఐడి కార్డ్ చూపించి ఇంకా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇంకా వెళ్ళాక 4కి వెళ్ళాము, 4కి పడుకొని ఇంకా ఒక్కొక్కరము 8కి లేచామన్నమాట. లేచి ఇంకా అప్పుడు షటిల్ ఆడుకుంటా ఉన్నారనమాట. వీళ్ళు ఫోన్ చేసి పిలిచారు, షటిల్ కోర్ట్లో వచ్చేసేయండి అని అంటే ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉంటే నాకు ఎందుకో ఆ రోజు ఇంకా స్లోపిక్ లేదు, అట్లే నిద్రమోహంతో లేచి వచ్చేసాను అనమాట బయటికి. ఇంకా వీళ్ళు ఆడుకుంటా ఉంటే సో అలా వీడియో తీశాను. వీళ్ళు చూసారా, ఇంకా అప్పటికి టైం అయిపోయింది, బ్యాట్ బాల్ లేకపోయినా కావాలని యాక్షన్లో చేస్తున్నారనమాట. తను వచ్చేసి గ్రే కలర్ షర్ట్ వేసుకున్న తరుణ్ అని చెప్పా కదా, తరుణ్ వచ్చి మా క్లాసే. అక్కడ బాల్ వేసే అతను వచ్చి తను 19th బ్యాచ్ అనమాట. చూసారా, మామూలు యాక్షన్ చేయరు వీళ్ళిద్దరూ, మంచి ఫన్. కొన్ని అయితే ఆడియోస్ నాకు పక్కన ఏదో ఒక సాంగో లేదంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను ఆడియో పెట్టను, కానీ
మామూలు ఫన్ ఉంటుంది అనమాట వీళ్ళతో. ఇంకా టైం అయిపోయిందని చెప్పి తిందామని చెప్పి మెస్కి వెళ్ళాము. అప్పటికి 8:30 8:45 పైనే అయిపోయింది. సాంబార్ పెట్టారనమాట ఈరోజు మా మెస్లో. ఆ రోజు ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించలేదు. మేబీ ఎండకి వెళ్ళి వడదెబ్బ ఏమైనా కొట్టిందేమో తెలీదు. నేను ఇంకా కొంచెం అక్కడ కనిపించే 4 ముద్దలే తిన్నాను. ఇంకా పడేసాను. నాకు ఇంకా అసలు ఎక్కలేదనమాట, వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఇది 3rd డే, ఇదే లాస్ట్ డే అనమాట. ఆ రోజు ఇంకా క్రాకర్స్ పేల్చారు. కరెక్ట్గా నేను వీడియో ఆన్ చేసే లోపల అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్కి ఇంకా ఐస్ క్రీమ్ ఎందుకో తినాలనిపించింది అక్కడ చూసి. ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంకా ఫుల్గా డాన్స్లు వేసుకొని ఎగురుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ఆ డే మొత్తం. మీరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే నన్ను కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావ్యజిఎంవి. సో ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.